ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు ఆర్థిక సంక్షోభం, ఒకవైపు వేర్పాటు వాదంతో రక్తపాతం. ఇవి కూడా సరిపోవన్నట్టు అంతర్జాతీయ వేదికలపై ఘోర పరాభావాలు. అయినప్పటికీ కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్ తీరు మారడం లేదు. తాజాగా భారత భూభాగమైన గిల్గిత్ బల్టిస్తాన్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పేరుతో డ్రామాలు షురూ చేసింది. ఇక్కడే ఇండియా సీన్లోకి వచ్చింది. కాశ్మీర్ విషయంలో తలదూరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కానీ హెచ్చరికలతో ఉగ్రదేశం దారికి రాదు. మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ కుట్రలకి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? అసలు గిల్గిత్ బల్టిస్తాన్ పాకిస్తాన్ ఆడుతున్న డర్టీ గేమ్స్ ఏంటి? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో విలీనం చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందా? లెట్స్ వాచ్. కశ్మీర్ వివాదం భారత్ను రెచ్చగొడుతున్న పాకిస్తాన్. గిల్గిత్ బాల్టిస్తాన్లో డేంజర్ గేమ్ ఆడుతున్న ఉగ్రదేశం. పీఓకేపై యాక్షన్ ప్లాన్ మార్చాల్సిన టైం వచ్చేసిందా? పాక్ ఆక్రమిత కశ్మీర్ రీసెంట్ టైంలో రీసౌండ్ ఇస్తున్న ప్రాంతం. భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా వివాదానికి కారణమైన ప్రాంతం. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆందోళనలతో అట్టుడికిపోతున్న ప్రాంతం. అయితే ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఏమంటుందో తెలుసా? ఆజాద్ కశ్మీర్. అవును, ఆ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకే పీఓకేను స్వాధీనం చేసుకున్నామని చెబుతోంది పాకిస్తాన్. మన కశ్మీర్ను కూడా ఆజాద్ పేరుతోనే తమ దేశంలో కలుపుకునే కుట్రలు చేస్తోంది. అందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దశాబ్దాలుగా మన కశ్మీర్లో రక్తం పారించింది. కానీ పాకిస్తాన్ కుట్రలకు భారత్ బెదరలేదు. కశ్మీర్ దరిదాపుల్లోకి కూడా ఆ దేశం రాకుండా కాపాడుకుంది. ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్ రక్త చరిత్రను చెరిపేసింది. శ్రీనగర్లో G20 సదస్సు నిర్వహించి ప్రపంచం అటెన్షన్ పడేలా చేసింది. ఫలితంగా కశ్మీర్కు టూరిస్టుల తాకిడి పెరిగింది. ఇలా అభివృద్ధి పథంలో దూసుకెళ్లడాన్ని కళ్లారా చూశారు కాబట్టి పీఓకే ప్రజలు పాక్ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నారు. ఈ పరిణామాలే పాక్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో పీఓకేలో సరికొత్త కుట్రలకు తెరలేపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని గిల్గిత్ బాల్టిస్తాన్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పాకిస్తాన్ ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రయత్నాలపై ఇండియా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో ఇలాంటి డ్రామాలకు తెరలేపడంపై న్యూఢిల్లీ మండిపడింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్కు గట్టి దౌత్యపరమైన హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగానికి చెందిన గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంత అసెంబ్లీకి జూన్ 7న పాక్ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది. జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రాంతం గిల్గిట్ బాల్టిస్తాన్లో భారత్లో విడదీయలేని అంతర్భాగాలు. పీఓకేను పాకిస్తాన్ తప్పకుండా ఖాళీ చేయాల్సిందేనని భారత విదేశీ వ్యవహారాల శాఖ పునరుద్ఘాటించింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో మార్పులకు పాక్ చేస్తున్న ప్రయత్నాన్ని అంగీకరించబోమంది. కానీ తనది కాని భూభాగంపై పాకిస్తాన్ ఎందుకింతగా రెచ్చిపోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు కశ్మీర్ వివాదం గురించి తెలుసుకోవాలి. చరిత్రలోకి వెడితే 1947లో జమ్మూ కశ్మీర్ రాజు మహారాజా హరి సింగ్ పూర్తి చట్టబద్ధంగా బేషరతుగా భారత్లో విలీన పత్రంపై సంతకం చేశారు. దీని ప్రకారం లడఖ్, జమ్మూ కశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ సహా మొత్తం ప్రాంతమంతా భారత్లో అంతర్భాగం. కానీ పాకిస్తాన్ దుర్మార్గంగా దండెత్తి పాక్ ఆక్రమిత కశ్మీర్గా పిలుస్తున్న ప్రాంతాన్ని ఆక్రమించుకుంది. నాటి ప్రధాని నెహ్రూ అడ్డు చెప్పకుండా ఉంటే ఆ ప్రాంతం కూడా భారత అధీనంలోనే ఉండేది. మరికొన్ని రోజులు పోరు కొనసాగితే సరిపోయేది. కానీ నెహ్రూ అర్ధాంతరంగా పాక్ రేంజర్లపై దాడులు ఆపించి ఐక్యరాజ్యసమితి గడప తొక్కారు. దీంతో ఈ వివాదం నేటికి రగులుతూనే ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా ఉంది. ఇది పీఓకేలోనే అత్యంత పెద్ద భాగం. మొత్తం ఆక్రమిత ప్రాంతంలో దాదాపు 85% పైగా భూభాగం ఇదే. పాకిస్తాన్ దీనిని గతంలో ఉత్తర ప్రాంతాలు అని పిలిచేది. దీనికి గిల్గిత్ రాజధాని. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ విడుదల చేసిన అధికారిక మ్యాప్లో గిల్గిత్ బాల్టిస్తాన్ ను కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో స్పష్టంగా చేర్చింది. అలా మన ఇంట్లో దూరి మన గదిని ఆక్రమించుకున్న దొంగ ఆ గదికి తానే యజమానినని ఎన్నికలు జరుపుతామంటే భారత్ ఎలా ఊరుకుంటుంది? అందుకే కేంద్ర విదేశాంగ శాఖ పాక్ చర్యను తీవ్రంగా ఖండించింది. నిజానికి గిల్గిత్ బాల్టిస్తాన్లో పాకిస్తాన్ కేవలం ఎన్నికల నాటకం ఆడుతోందే తప్ప అక్కడి ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసింది. గిల్గిత్ బాల్టిస్తాన్లో జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియనివేం కావు. పాక్ సైన్యానికి, అక్కడి పాలకులకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఆ ప్రాంతంలోని సహజ వనరులను ఇస్లామాబాద్ ప్రభుత్వం లూటీ చేస్తోంది. కానీ స్థానిక ప్రజలకు మాత్రం కనీస మౌలిక వసతులు, ఉపాధి కల్పించడం లేదు. అక్కడి మీడియాపై తీవ్ర ఆంక్షలు ఉన్నాయి. స్థానికుల గొంతును నొక్కేస్తూ
అంతా బాగుందనే భ్రమను కల్పించడానికి ఈ ఎన్నికల డ్రామాను వాడుకుంటోంది. దీనిపై భారత్ స్పందిస్తూ పాకిస్తాన్ ఎన్ని ఎన్నికలు జరిపినా అక్కడ జరుగుతున్న ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘనల్ని, రాజకీయ అణచివేతను, ఆర్థిక దోపిడీని ప్రపంచానికి కనిపించకుండా దాచలేదని కడిగిపారేసింది. ఇదంతా ఓకే, కానీ ఎన్నికల నిర్వహణ వెనుక అస్సలు కథేంటి? పాకిస్తాన్ ఇంతలా దిగజారి ప్రవర్తించడానికి వెనుక చైనా హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. చైనా పాకిస్తాన్ సిపెక్ ప్రాజెక్టు ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ గుండానే వెళుతుంది. భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును భారత్ ఎప్పటికప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. దీనిపై అంతర్జాతీయ వేదికలపై గట్టిగా గళం విప్పడం వల్ల ఈ ప్రాజెక్టుకు గ్లోబల్ బ్యాంకులు లేదా ఇతర దేశాల నుంచి ఆర్థిక మద్దతు లభించడం లేదు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ గ్వాదర్ పోర్టు పరిసరాల్లో చైనా ఇంజనీర్లు, కార్మికులపై స్థానిక తిరుగుబాటుదారులు వరుస దాడులు చేస్తున్నారు. చైనా ప్రాజెక్టుల వల్ల తమ వనరులు దోపిడీకి గురవుతున్నాయనే కోపం అక్కడి ప్రజల్లో ఉంది. భారత్ భౌగోళికంగా ఈ ప్రాంతాలపై నిఘా ఉంచడం, చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం బీజింగ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. భారత్ వ్యతిరేకించడం కారణంగా ఈ ప్రాజెక్టు ఆశించిన వాణిజ్య లాభాలను ఇవ్వలేకపోతోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కశ్మీర్ వివాదంలోకి చైనాను ఇన్వాల్వ్ చేస్తోంది. ఇటీవల పాక్ ప్రధాని షరీఫ్ బీజింగ్ పర్యటనలో ఆ కుట్రలే చేశాడు. షరీఫ్ బీజింగ్ పర్యటన సమయంలో చైనా పాక్ జాయింట్ స్టేట్మెంట్ ఇదే. ఇందులో కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించారు. ఈ వివాదాన్ని చరిత్ర వదిలి వెళ్లిన సమస్యగా బీజింగ్ అభివర్ణించింది. కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా పాక్ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను, భద్రతను రక్షించుకోవడానికి తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చింది. దీనిపై అప్పుడే భారత్ తీవ్రంగా స్పందించింది. కశ్మీర్ జోలికి రావద్దని ఇటు పాకిస్తాన్, అటు చైనాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. షరీఫ్ బీజింగ్ పర్యటన ముగిసి పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు గిల్గిత్ బాల్టిస్తాన్ లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పేరుతో కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ఇదంతా చైనాను ప్రసన్నం చేసుకోవడానికి, ఆక్రమిత భూభాగంలో చైనా పెట్టుబడులకు చట్టబద్ధత కల్పించడానికే పాకిస్తాన్ ఈ ఎన్నికల జిమ్మిక్కులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రాంతీయ మార్పులు తీసుకొచ్చి ఆ భూభాగాన్ని శాశ్వతంగా తనదేనని చెప్పుకునే కుతంత్రం ఇందులో దాగి ఉంది. మరి పాకిస్తాన్ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? పాకిస్తాన్కు నిరసనలు, దౌత్యపరమైన లేఖలు రాసే రోజులు దాటిపోయాయి. అంతర్గతంగా దివాలా తీసి ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్కు బుద్ధి రావాలంటే భారత్ మరింత దూకుడుగా వ్యవహరించాలి. 1994లో భారత పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానించినట్లుగా జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్ బాల్టిస్తాన్ సంపూర్ణంగా భారతదేశానివే. పాక్ తక్షణమే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లాలి. ప్రస్తుతం పాక్లో రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం గరిష్ఠ స్థాయికి చేరే. అటు పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్ ప్రజలు సైతం పాక్ నరకం కంటే భారత్లో కలవడమే మేలని నిరసనలు తెలుపుతున్నారు. కాబట్టి భారత్ తన వ్యూహాత్మక శక్తిని ఉపయోగించి పాక్ ఆక్రమిత కశ్మీర్ను, గిల్గిత్ బాల్టిస్తాన్ను తిరిగి భారతదేశంలో విలీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమన్న చర్చ జరుగుతోంది. అఖండ భారతావని చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ సరిహద్దులో శాశ్వత శాంతిని నెలకొల్పడానికి పాక్ ఆక్రమణలకు చరమగీతం పాడాల్సిన చారిత్రాత్మక ఘడియలు ఆసన్నమయ్యాయి అంటున్నారు. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తామని పాకిస్తాన్ను ఇప్పటికే పలుమార్లు భారత్ నిలదీసింది. కాబట్టి దౌత్యపరంగా కూడా ఇబ్బందులు ఉండవంటున్నారు. మరి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందా? చూడాలి.